ఫ్రెండ్స్, నేను మీ జేఎస్కే. మీరు చూస్తున్నారు జేఎస్కే టెక్నాలజీ ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, సారీ ఫర్ డిలే. ఏంటంటే నా ఛానల్ మీద స్ట్రైక్ పడ్డది, దాని ద్వారా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సారీ. అంతే. లాస్ట్ వీడియో వచ్చేసి 2021 జూలై 2025 అనుకుంటాను. ఇక అప్పటి నుంచి స్ట్రైక్ అయితే పడ్డది కాబట్టి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఈ కారణం నుంచి అయితే వీక్లీ 1 వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. మన ఛానల్లో ఇప్పుడు అన్బాక్సింగ్స్, రివ్యూస్ అండ్ మనీ అర్నింగ్ ఏదైనా జెన్యూన్ యాప్ ఉంటే అయితే చెప్తాను, విత్ పేమెంట్ ప్రూఫ్తోనే చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవాళ టాపిక్ ఏంటిదంటే బోట్ ఇయర్బడ్స్ 131 ఇయర్బడ్స్ అండి. బోట్ కంపెనీ నుంచి నేను పర్చేస్ చేశాను. బాగుంది ఇయర్బడ్స్. ఫస్ట్ దాని అన్బాక్సింగ్ చూద్దాం. లెట్స్ గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, ఇవాళ దాకా నేను చెప్పాను కదా ఇయర్బడ్స్ అని చెప్పేసి, ఇదే ఆ ఇయర్బడ్స్. ఇక్కడ మనకు బాక్స్ మీద అయితే ఇయర్బడ్స్ లోపల ఎలా ఉంటాయి అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ఎయిర్ డ్రాప్స్ 131 అని చెప్పాను కదా, ఇది అదే. ఇది ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్. TWS అయితే కాదు. దీంట్లో 13mm డ్రైవ్ అయితే ఇంపీరియల్ సౌండ్స్ కోసం, అంటే సౌండ్ సిస్టమ్ కోసం 13mm డ్రైవ్ అయితే వాడారు రెండిట్లలో. ఇది చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది మనకి, చాలా ఫాస్ట్గా. ఇలా IWP టెక్నాలజీ అయితే వాడారు. ఇటు సైడ్ వచ్చేసి మనకి లెట్స్ సెట్ ప్లే అని చెప్పేసి ఇటు దిక్కు ఉంది ఒక సైడ్కి, ఇటు దిక్కేమో మనకి ఇయర్బడ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఉంది. ఇక మనకి కింది సైడ్ అయితే దాని అడ్రస్ ఉంది. సో ఇక మనం బ్యాక్ సైడ్ వస్తే మనకి ఇక్కడ బ్లూటూత్ వర్షన్ ఇందులో 5.0 వాడారు. ఇలా మనకి దీని ఛార్జింగ్ టైప్ వచ్చేసి C టైపు. సింగిల్ ప్రెస్ టు వాయిస్ అసిస్టెంట్, అంటే సింగిల్ టైం ఒక 2 seconds ప్రెస్ చేయడం వల్ల మనకైతే వాయిస్ అసిస్టెంట్ అనేది అయితే యాక్టివేట్ అవుతుంది. టోటల్ ప్లేబ్యాక్ టైం 15 hours అట. ఇది మన ఇయర్స్కి తగ్గట్టు డిజైన్ అయితే చేశారు. 5 minutes ఛార్జ్ చేస్తే 90 minutes అయితే ప్లేబ్యాక్ ఇస్తుంది. ఆ ఛార్జింగ్ సంబంధించిన నామ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఛార్జర్ అడాప్టర్ 5 watts 2 amps అని చెప్పేసి అయితే ఇచ్చారు. కేబుల్ 25 స్టాండర్డ్, 6mm డైనామీటర్ స్టాండర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ అడాప్టర్ వాడితేనే మనకు 5 minutesలో 90 minutes ప్లేబ్యాక్ అయితే వస్తుంది. ఈ బాక్స్ లోపల ఇంకేమేమి ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. కింద మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఇయర్బడ్స్ ఉన్నాయి. తర్వాత Type-C కేబుల్ ఉందట, లోపల వారంటీ కార్డు, FQs కార్డు ఒకటి ఉంది, రీడ్మీ కార్డు, యూజర్ మాన్యువల్ అండ్ క్యాటలాగ్స్. ఇంతే ఫ్రెండ్స్ మన బాక్స్ మీద ఉన్నదైతే. లెట్స్ గెట్ ఓపెన్ అయితే చేద్దాం బాక్స్. ఇక్కడ మనకి మీదనైతే సీల్ ఉంది, దీన్ని తీద్దాం. ఇలా నేను ఆల్రెడీ యూజ్ చేశాను, సో మళ్ళీ అన్బాక్సింగ్ అన్నట్టే దీన్ని. నేను దీన్ని బోట్ సైడ్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. మీకు కూపన్ కోడ్ కూడా ఇస్తాను కామెంట్ బాక్స్లో. కాకపోతే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తేనే కూపన్ కోడ్ ఇస్తాను. ఇక్కడ మనకి ఇయర్బడ్స్ ఇలా పెట్టి ఉన్నాయి దీని మీద. అంతే, దీనికి ఒక సీల్ వేశారు. లోపల మనకైతే ఇయర్బడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఛార్జింగ్ ఇండికేటర్ లైట్ అవుతుంది. డైరెక్ట్ ఇలా తీయడంతోనే మన ఫోన్కి అయితే పేర్ అయిపోతుంది, బ్లూటూత్ కనెక్ట్ అయిపోయి ఉంటే. ఇవి అయితే ఇయర్బడ్స్. దాని తర్వాత చూద్దాం ఇంకా దీని లోపల అయితే ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాం. FQs కార్డ్ ఒకటి ఉన్నది. అంతే, ఇందులో మనకి అర్థం కాంది ఏదైనా ఉంటే అది ఇందులో ఉంటుంది. తర్వాత రీడ్మీ కార్డ్ అని చెప్పేసి ఒకటి ఉంది. దీని మీద మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే పుష్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. తర్వాత మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చేయండు. ఈ యూజర్ మాన్యువల్ ఒకసారి వాడే ముందు అయితే చూసుకోండి, ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయిపోతుంది. తర్వాత మనకి #IamTheBoatHead అని చెప్పేసి ఒక స్టిక్కర్ అయితే ఇచ్చాడు. ఓకే, ఒక స్టిక్కర్ అయితే ఇచ్చాడు, #IamTheBoatHead అని చెప్పేసి. ఇంకొకటి మనకి ఇక్కడ క్యాటలాగ్స్ అయితే ఇచ్చాడు. మొన్నటిదాకా అయితే బోట్ సైట్లో మనకి ఇలా అఫీషియల్ ఆడియో ఫ్రమ్ పార్ట్నర్షిప్ అయితే ఉన్నది. పార్ట్నర్స్ చెన్నై సూపర్ కింగ్స్, ఇలా మన క్రికెట్ టీమ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినవి, అంటే కొన్ని స్పెషల్ డిజైన్స్ అన్నట్టు క్రికెట్ టీంకి తగ్గట్టు. కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అలా తెప్పించుకుంటారు అని చెప్పేసి ఈ క్యాటలాగ్ పెట్టారు. ఇంకొకటి ఇదైతే వారంటీ కార్డ్.
వారంటీ మనం అవసరం ఉన్నప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఒక మిస్డ్ కాల్ ఇస్తే మన వారంటీ అనేది అయితే యాక్టివేట్ అయిపోతుంది ప్రోడక్ట్ది. ఓకే, ఇంకా మనకి ఈ బాక్స్లో ఇంకో బాక్స్ ఉంది. దీని లోపల ఏమున్నాయో చూద్దాం. దీనికి అయితే ఇయర్ టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీని లోపల మనకు ఒక టైప్ ఏ టు టైప్ సి అయితే మనకి అడాప్టర్ అయితే ఇచ్చారు. స్మాల్ సైజే ఉంది. సో బాక్స్లో ఏమేమి వచ్చాయని అయితే పక్కగా మీకు పెట్టి చూపిస్తాను. బాక్స్లో మనకు వచ్చినాయి రెండు ఏంటిదంటే ఒకటి అడాప్టర్, ఒకటి ఇయర్ బడ్స్. ఇంకా ఈ స్టిక్కర్స్, యూజర్ మాన్యువల్స్ ఆల్రెడీ చెప్పాను కదా, అంతే. ఈ అడాప్టర్ అయితే ఇప్పుడు మనకి వర్క్ లేదు. ఇయర్ బడ్స్ చూసుకున్నట్టయితే అంతానైతే ప్లాస్టిక్ బాడీయే 100%. మ్యాగ్నెట్ కూడా చాలా బాగుంది. ప్లస్ ఇయర్ బడ్స్ కూడా ఇందులో కరెక్ట్గా ఫిట్ అయినాయి. ఇది చూడండి, మనకి మ్యాగ్నెట్స్ కూడా చాలా బాగున్నాయి. కిందికి ఊపినా కానీ పడడం లేదు. సో మనకైతే ఎక్కువ ప్రాబ్లం అయితే ఉండదు. నా ఫోన్కి అయితే పేర్ అయిపోయింది. దీంట్లో గేమ్ లేటెన్సీ కూడా చాలా తక్కువనే ఉంది. నేను గేమ్ ఆడి చూశాను. మనకి పేర్ అయ్యే ముందు ఇలా చూపెడుతుంది ఇండికేటర్. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఈ లైట్ ఇష్యూ. ఈ లైట్ ఒక్కటైతే ఇవ్వకపోతే బాగుండు అని చెప్పేసి అనుకున్నాను. ఇది ఒక బటన్. ఇక్కడ ఈ బటన్తో కూడా మనం అన్నీ చేయొచ్చు. సో ఈ బటన్తో మనం సాంగ్స్ ప్లే చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. సో మీకు సాంగ్ అయితే వినిపిస్తుంది అనుకుంటా. వాల్యూమ్ తక్కువ ఉంది. వాల్యూమ్ అనేది అయితే మనం ఇయర్ బడ్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంక్రీజ్ అయితే చేయరాదు వాల్యూమ్. మనం బాక్స్లో ఇప్పుడు సాంగ్ ప్లే అవుతుంది కదా, ఇప్పుడు నేను ఇందులో పెట్టేస్తాను. మన ఫోన్లో కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది, అంతే. ఇప్పుడు నేను మళ్ళీ బాక్స్ ఓపెన్ చేసి ఇయర్ బడ్స్ తీయడంతోనే నా ఫోన్కి అయితే పేర్ అయిపోతుంది. పేర్ అయిపోయిన తర్వాత మనం 2 times క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. ఇది వచ్చేసి మనకి ప్రోడక్ట్. సో అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. దీని రివ్యూ గురించి అయితే చూద్దాం. మీరైతే అన్బాక్సింగ్ అయితే చూసేసారు కదా, అదే మన అన్బాక్సింగ్. ఇవే ఆ ఇయర్ బడ్స్ ఈ అన్బాక్సింగ్ చేసినాయి. ఇందులో మనకి 2 ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. దీనికైతే ఇయర్ టిప్స్ లేవు. ఈజీ మనకైతే వాడడం. డైరెక్ట్ ఇందులోకి వెళ్ళి తీయడంతోనే మన ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. ఇందులో నేను చెప్పాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఇప్పుడు ఒకటే ఇయర్ బడ్ ఉంది, ఇంకోటి ఇంట్లో పెట్టి ఒకటి తీసుకెళ్ళా కానీ మనకి దగ్గర ఈ ఒక్కటి ఒక 1 day అయితే నాకు బ్యాకప్ వచ్చింది. ఒక్కటే ఇయర్ బడ్. అంటే నేను చాలా తక్కువ టైం వాడాను. ఎంత టైం వాడాను అయితే క్యాలిక్యులేట్ చేయలేదు. ఒకటే ఇయర్ బడ్. ఇక్కడ ఇది ఉంది కదా బటన్, దీన్ని మనం ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక రెడ్ లైట్ వస్తుంది. ఈ రెడ్ లైట్ వచ్చిన తర్వాత ఇది ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఇది ఇప్పుడు ఒక డిస్కనెక్ట్ అయిపోయింది. ఇంకోటి తీయడంతో ఇంకోటి ప్లే అవుతుంది మనకి. ఇప్పుడు బాక్స్ మన దగ్గర లేదు. ఒకటే జేబులు వేసుకొని కూడా తీసుకెళ్ళి వాడుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఇంకో ఫోన్ కనెక్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. నేను ట్రై చేశాను, వాడుకున్నాను, నచ్చింది నాకు ఈ మెయిన్ ఫ్యూచర్. మనకి మళ్ళీ దీన్ని క్లిక్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. మన ఫోన్కి అయితే మళ్ళీ పేర్ అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని బాక్స్లో పెట్టేసి ఒక 15 minutes పక్కకు పెట్టి మళ్ళీ ఛార్జ్ అయిపోతుంది. మనకి చాలా ఫాస్ట్గా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది మనకైతే. ఇంకా ఇప్పుడు దీన్ని ఒక 2 seconds ప్రెస్ చేస్తే మనకి సిరి అయితే యాక్టివేట్ అవుతుంది. ఓకే గూగుల్, సారీ సిరి అంటున్నాను. తర్వాత ఇంకా దీన్ని ఇలా 2 times ప్రెస్ చేస్తే మనకి మ్యూజిక్ అనేది అయితే ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. గుర్తొస్తలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, సాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎస్కే. మీరు చూస్తున్నారు జిఎస్కే టెక్నాలజీ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.